యోబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో. హల్లెలూయా. బాగా తెలుసండి, ఒక స్నేహితుడు చాలా కాలం క్రితం వాళ్ళ నాన్నగారికి షుగర్, వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ లైన్ రన్ అవుతా ఉంది. వీనికి ఇంకా బాగానే ఉంది, వీనికి అంతా 23-25 సంవత్సరాలే అప్పట్లో. వాడు ఏది తినాలన్నా నాకు షుగర్, మా నాన్నకు షుగర్, నాకు మా నాన్న వాళ్ళకి షుగర్ ఉంది, నాకు షుగర్ పెట్టద్దండి, నాకు షుగర్ వస్తుంది. వాడు ఏం తినాలనుకుంటా కూడా అరే షుగర్ వస్తుంది మాకు వద్దు, షుగర్ వస్తుంది మాకు వద్దు, షుగర్ వస్తుంది మాకు వద్దు, షుగర్ వస్తుంది మాకు వద్దు. 30 ఏళ్ళకు షుగర్ ఫ్యాక్టరీ అయిపోయినాడు వాడు. ఏమైపోయింది? షుగర్ ఫ్యాక్టరీ అయిపోయినాడు. షుగర్ తినకపోయినా కూడా ఎస్ షుగర్ ఫ్యాక్టరీ అయిపోయినాడు వాడు. ఎంత కావాలంటే అంత టన్నుల కొద్ది తీసుకోవచ్చు. హల్లెలూయా. ద మచ్ యూ ఫియర్ ఇట్ విల్ కమ్ అపాన్ యూ. నువ్వు ఎంతగా దేని గురించి భయపడతావో అది నీ మీదకి వస్తుంది. ఇది రూల్, ఇది నియమం, బైబిల్ ఏర్పాటు చేసినటువంటి నియమం. ఏదో నష్టం జరుగుతుంది 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 అనుకుంటా జరిగిపోతుంది, అది అంతే. ఇంకా ఎందుకంటే అది కూడా ఒక రకమైనటువంటి బిలీఫ్. హల్లెలూయా. అది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఫోర్స్, వ్యతిరేకమైన బలం. హల్లెలూయా. అర్థమైందా నేను చెబుతున్నటువంటిది? అది ఒక నియమం. లా ఆఫ్ ఫియర్, భయము అనేటువంటి ఒక నియమం. హల్లెలూయా. బైబిల్లో ఏ విధముగా దశమ భాగం అనేది ఒక నియమమో, ఆశీర్వదింపబడతావు అనేది నియమమో, అలాగే భయము అనేది కూడా ఒక నియమం. ఆ నియమం ప్రకారము భయం 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 పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు దేని గురించి అన్నా భయపడుతూ 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 కాలం సాగిస్తున్నావా? ఆ నియమాన్ని నెరవేర్చడానికి అది జరుగుతుంది. నాకు అప్పులు వచ్చేస్తాయి, నాకు రోగం వస్తుందేమో ఇంకంతే రోగమే. నా జీవితంలో అది జరగదు అని భయపడుతున్నావా? ఇంకా జరగదు అది. హల్లెలూయా. నా జీవితంలో ఇది ఏమన్నా అయిపోతుంది, దాంట్లో అది ఏమన్నా అయిపోతుందని ఇంకా అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అది అలాగనే జరుగుతుంది. నోరు తెరిస్తే నెగిటివ్ పదాలు, భయంతో కూడిన పదాలు, శాపంతో కూడిన పదాలు పలుకుతున్నావా? అలాగనే జరుగుతుంది. అది జరగాలి. ఎందుకంటే నీ మాటలకు, నీ మనసుకు దేవుడు అంత శక్తి ఇచ్చాడు. నిన్ను గౌరవిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి వ్యతిరేకంగా విశ్వాసం పనిచేస్తున్నది. విశ్వాసంతో నువ్వు పలుకు, నాకు ఆరోగ్యం కలుగుతుంది, నాకు విడుదల కలుగుతుంది, పరిస్థితులు మార్చబడతాయి, పిల్లల జీవితాలు బాగుంటాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి, పరిస్థితులన్నీ జరుగుతాయి. దేవా కాపాడు నాయనా, నువ్వు పలుకు, అది జరుగుతుంది. హల్లెలూయా.